హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ నాటుకోళ్ళు ఎవరైతే పెంచాలనుకుంటున్నారో వాళ్ళ కోసము గవర్నమెంట్ నుంచి ఒక షెడ్ నిర్మించుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేందో మనం ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏం లేదు, మన దగ్గర నాటుకోళ్ళు ఉంటే ఒక 20-30 నాటుకోళ్ళు ఉంటే మనము ఆ షెడ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాంట్లో భాగంగానే ఈ షెడ్ అనేది నిర్మించడానికి మనకు ఫండ్స్ అనేది ఇస్తారన్నమాట. సో దీనికి మనం చేయాల్సింది ఏమంటే, మీ విలేజ్లో ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టేట్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఈ దొబ్బడం అనేది మనము ఉపాధి పనిని ఎవరైతే మెయింటైన్ చేస్తారో విలేజ్లో ఎఫ్ఏ అంటారు వాళ్ళను, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళను ముందుగా కన్సల్ట్ కావాలా. అవి మీకు ల్యాండ్ ఉండి మీ దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయని చెప్పి ఆయనకు వివరిస్తే, మీకు ఆ ప్లేస్ని చూసి మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళను చూసి ఆయన మండల్లో ఉన్నటువంటి టీఏకు చెప్పడం జరుగుతుంది. లేదంటే మీరు ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ టీఏ దగ్గరికి వెళ్ళినా, అంటే టెక్నికల్ అసిస్టెంట్ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా కోళ్ళు పెంచుతున్నాను, నాకు పౌల్ట్రీ ఫామ్ కావాలి అని చెప్పి ఆయనకు తెలియజేయాలి. అయితే దీంట్లో కూడా మనకు 1000 బర్డ్స్ ఉంటాయి, 2000 బర్డ్స్, ఇట్లా ఎస్టిమేషన్ బట్టి మనకు షెడ్ అనేది ఎక్కువ లెంత్లో కావాలంటే అట్లా ఉంటుంది, తక్కువలో కావాలంటే తక్కువ బర్డ్స్ పెంచిన వాళ్ళకు తక్కువలో కూడా ఉందన్నమాట. సో దీని గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి గూగుల్లో ఉపాధి హామీ పథకం కింద పౌల్ట్రీ ఫామ్ అని చెప్పి ఒకసారి గూగుల్లో కొట్టండి. అందులో పూర్తి డీటెయిల్స్ వెళ్తాయి. ఇందులో దీంతో పాటుగా మనకు ఈ క్యాటిల్ షెడ్ కూడా ఉంది. దీనికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు ఉంటే వాళ్ళు కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏంటంటే, మొదటగా మనకు డబ్బులు రావు, మనము పూర్తిగా కట్టిన తర్వాతనే. అయితే ఫస్ట్ మనము మన సొంత డబ్బులతోనే దీన్ని నిర్మించుకోవాలి. మనకు దాదాపు ఇప్పుడు దీని అంచనా ఎంత ఉందంటే 70,000 72,000 పైన ఉంది. ఇప్పుడు చేంజ్ అయింది కావచ్చు. అయితే మనం ఫస్ట్ ఈ 70,000తోని నిర్మించుకోవాలన్నమాట. నిర్మించుకున్న తర్వాత మనకు బిల్ అనేది బాగా లేట్గా వస్తుంది. 6 months పట్టచ్చు, 1 year దాకా కూడా పట్టచ్చు. అందుకనే మనము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, నాటుకోళ్ళు పెంచే వాళ్ళు ఉంటే దీన్ని నిర్మించుకోండి. ఎందుకంటే మీరు పెట్టిన డబ్బులు మళ్ళీ మీకు రిటర్న్ వస్తాయి. కొన్ని నెలల కన్నా కానీ, ఇట్లా సంవత్సరం గడిచినా కానీ మీ డబ్బులు మీకు వస్తాయి అన్నమాట. ఇది మనకు ఈ నాటుకోళ్ళు పెంచే వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అవుతుంది. అట్లాగే ఈ మొన్న పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పెట్టినటువంటి ఇదేదైతే ఉందో ₹1,00,000 5 లక్షలు, దీంట్లో కూడా మనకు ఈ నాటుకోళ్ళకు సంబంధించింది సబ్సిడీ ఉండే, కాకపోతే అవి అన్నీ కూడా క్యాన్సల్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయినాయి అన్నమాట. మరిన్ని ఎవరైనా ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కోసము ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇలాంటివి ఇంకా తెలుస్తాయి. నాకైతే తెలిసింది మన నాటుకోళ్ళకు సంబంధించింది అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, మీరు విలేజ్లో ఉన్నట్లయితే విలేజ్లో సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వారిని వెళ్ళి కలిస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తారు. చెప్పిన తర్వాత దానికి ఫస్ట్ నిర్మించుకోవాలి, మళ్ళీ డబ్బులు వస్తాయి. ఇట్లా ఉంటుంది దీని ప్రాసెస్. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే మీకు సంబంధిత మండల ఆఫీస్కి వెళ్ళండి. మండల ఆఫీస్కి వెళ్ళి
దీని గురించి పూర్తి డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి అడిగినా కానీ మీకు తెలుస్తుంది. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి తొందర ఈ పనులు, ఇలాంటి పనులు తొందర అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇది మనము ఈ స్కీమ్ గురించి ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.